మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము, ఈ శుభవేళ పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసెను, అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతోనూ ఆయన్ను సేవించుడి. ఇక్కడ చెప్పిన మాట, ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేయుచున్నాడు. ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేయుచున్నారు. వాటిని మీరు తలంచుకొని దేవుని యందు భయభక్తులలోనూ నిష్కపటలమైన హృదయముతో పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించండి. ఈరోజు మనము ఎన్నో గొప్ప కార్యములు ప్రభు చేస్తాడు మన జీవితంలో. ఆయన చేసిన మేలులు ఉపకారాలు కొంతమంది మర్చిపోతారు. ఆయన చేసిన మేలులు ఉపకారములు దేన్ని మర్చిపోవద్దు. ఎప్పుడు నువ్వు తలంచుకోవాల్సింది ఏంటంటే, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు నా దేవుడు. ఆయన యందు నేను భయభక్తులతోనూ పూర్ణమైన హృదయముతో ఆయన నేను సేవించాలి, ఆయన నేను ఆరాధించాలి. ఈ వాక్యములో మీరు మనం గమనించినటువంటి మాటల్లో మీరు చదివితే, సంఖ్యాకాండములో 20వ అధ్యాయము 10వ వచనం, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండలోను నుండి మీ కొరకు నీళ్లను రప్పింపవలెనా అని అనెను. సరే, దేవుడు వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ఎన్నో గొప్ప కార్యములు చేశారు. ప్రభు చెప్పారు వారికి నీళ్లను కావాలని బండతో మాట్లాడమంటే, అక్కడ బండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలతో, ద్రోహులారా మీ కొరకు ఈ గొప్ప కార్యాలు చేయాలా అని అనేకమైన విషయాల్లో కొంచెం తొందరపడినట్లుగా మనము మోషేను చూస్తున్నాం. బండతో మాట్లాడు, ప్రజలకు దాహమునకు నీళ్ళిమ్మన్నాడు. ఎందుకంటే ప్రభు చేసే కార్యాలు ఇవి గొప్ప కార్యాలు. బండనేమో కొట్టాడు, ప్రజలనేమో మాట్లాడాడు. ఈరోజు చాలామంది జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యములను బట్టి ఆయన్ని మనము స్తుతించాలి, ఆయనకు లోబడాలి, ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో ఏర్పరిచి ఉన్నారు. యెషయా గ్రంథములో 5వ అధ్యాయము 2వ వచనం, ఆయన దానిని బాగు చేసి బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించి దాని మధ్యలో బురుజును ఒకటిని వేసి ద్రాక్ష తొట్లను తొలిపించి ద్రాక్ష పళ్ళను ఫలవేం కలిగినటువంటి వాటి ఎదుట ఉంచినప్పుడు కానీ అది కారు ద్రాక్ష కాసెను. మీరు గమనించాలి, నేలను బాగా త్రవ్వించాడు, రాళ్ళు రప్పలు కూడా వేరిపించాడు, మంచి ద్రాక్ష తీగనే పాతారు. కానీ అక్కడ ద్రాక్ష తోటకు కావలసినటువంటి తొట్లు కూడా తొలిపించి నీళ్లకు, అలాగే ద్రాక్ష ఫలాలన్నీ కూడా ఆ తొట్లో వేయటానికి, ఆ తొట్లో రసం చేయటానికి ఇవన్నీ ఏర్పరిచారు. కానీ ఫలించేటువంటి ఫలాలు ఇచ్చే విషయంలోకి వచ్చేసరికి అది చూస్తే కారు ద్రాక్ష కాసి, కారు ద్రాక్ష. దానికి కారణం ఏంటంటే, అక్కడ 3వ వచనంలో చదివితే, కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయములో నాకు న్యాయము తీర్చవలనని
మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమో దానికి చేయగలను. అది ద్రాక్ష పళ్ళ కాలము. నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్ష కాయుటకు కారణము ఏంటి? కారణం ఏంటి? ఎందుకు ఈ మనిషి పాడైపోవటానికి కారణం ఏంటి? మనిషిని పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. వీళ్ళు పాడైపోవటానికి కారణం ఏంటి? వివిధమైన తంత్రాలు వచ్చేసింది మనిషి జీవితంలో. మనిషికి ద్రాక్ష మరి తోటకు ద్రాక్ష తీగకు ప్రభు పోల్చాడు. ఫలించవలసినటువంటి ఆత్మీయ జీవితం క్రీస్తులో మనం ఫలించాలి. ఆ ద్రాక్ష తీగ ప్రభు అయిన యేసుక్రీస్తు. ద్రాక్ష వనము, శ్రేష్టమైన ద్రాక్ష వనము ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము ఆయనలో అంటకట్టబడి ఉంటే మధురమైన ఫలాలు వస్తాయి, కానీ కారు ఫలాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే వివిధమైన తంత్రాలు. మనిషి హృదయము పాడైపోయి, బలహీనలైపోయి, లోక సంబంధమైన పాప బలహీనతలు, స్వార్థం పెరిగిపోయి, దోషాలు పెరిగిపోయి. ఈరోజు మీరు గమనించాలి, ఆత్మీయ సహవాసం అని చెప్తున్నారు, కానీ ఆత్మీయ సహవాసంలో వాళ్ళ సహవాసం ఆత్మీయంగా ఉందా? ఆత్మీయంగా ఉందా? ఒకరి మీద ఒకరు చెప్పుకొని, ఒకరి మీద ఒకరు దేశాన్ని పెట్టుకొని, ఒకరికొకరు నానా విధముగా. ఎందుకనని అక్కడ అంటున్నాడు, నేను ఇదిగో ఎంతగానో ఎదురు చూశాను, కానీ కారు ద్రాక్షాలు రావటానికి కారణం ఏంటి? కారణం ఏంటి? యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 25 వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించుచున్న మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళ పురుగులను, ఇదిగో పసర పురుగులను, ఇదిగో చిమ్మటలను అని అనేకమైన మహాసైన్యము తినివేసే సంవత్సరములు పంటను మీకు మరలా నీకు ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. కొన్ని పట్టిని తెగుళ్ళు కడుపార తినాలి, మీరు తృప్తి పొందాలి. వింత కార్యములు ప్రభు సన్నిధిలో జరగాలి. వింత కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఇదిగో ప్రభు నామమును స్తుతించబడాలి. ఆయన నామమును స్తుతించేవారు దేవునికి ఇష్టలుగాను, దేవునికి ఇష్టమైన వారుగా నడుచుకోవాలి. లేకపోతే ఏమున్నాయంటే ఆయన మహాసైన్యము ఒకటి మనం గమనిస్తే మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, నానా విధమైనటువంటి కీటకాలన్నీ అక్కడ కనపడుతున్నాయి. ఇవి తినివేస్తాయి, జాగ్రత్త. కాబట్టి మీరు తిని తృప్తి పొంది యెహోవా నామమును స్తుతించాలి. ప్రభు నామమును బట్టే ఆయన కార్యములు మనం పొందుకోవాలి. ఈరోజు లేఖనాలు సెలవిస్తున్న మాట, మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేస్తారు. ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు నీ పట్ల జరిగించగలిగిన ఆయన కృప మనకు తోడై ఉంది. హోషేయ గ్రంథములో 10వ అధ్యాయములో 12వ వచనములో, నీతి ఫలించినట్లు మీరు విత్తనమును వేయుడి, ప్రేమ అనే కోత మీరు కొయ్యండి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిచినట్లుగా ఇది వరకు ఎన్నడూ దున్నడి బీడు భూమిని మీరు దున్నుడి. ఇక్కడ మీరు గమనించాలి, నీతిగా మీరు ఫలించాలంటే మీరు నీతి అనేటువంటి విత్తనమును వేయండి, ప్రేమ అనే కోతను కొయ్యండి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. ఏం విత్తాలంటున్నాడు? నీతిని విత్తండి. నీతి ఫలం. కక్షలు, భేదములు, అసూయలు, ఇదిగో లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనది కాదు. దేవుని సన్నిధిలో విత్తుకోవలసింది. దేవుణ్ణి వెతకండి. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. వారి మీద ఇదిగో నీతి వర్షం కురిపించటమే కాదు, ఇదివరకు ఎన్నడూ దోన్నని బీడు భూమిని దున్నెదరు. మీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు.
నీ జీవితంలో సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరం చివరిలో ఇదిగో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ క్రిస్మస్ సమయంలో దేవుని సన్నిధిలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. అయితే నీతిని వెత్తండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రభు అయిన యేసుక్రీస్తులో మీరు సజీవులుగా నిలిచినటువంటి విషయంలో ఎప్పుడు దున్నని గొప్పగా ప్రభు బీడు భూమిని దున్నించును. 126వ కీర్తన 5వ వచనములో కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడు. దేవుని సన్నిధిలో ఆ గొప్ప కార్యాలు చూడాలంటే కన్నీటి ప్రార్థన, ప్రభు సన్నిధిలో నీతి విత్తటం. ఇదిగో ఎందుకని నాలో ఏమైనా మంచి ఫలాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా కారు ఫలాలు ఏమైనా ఉన్నాయా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభుతో నువ్వు తీర్మానం చేయి. యేసయ్య నీతో చెప్తున్నారు, నీ కొరకు ఒక వింత కార్యములు, గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నాడు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడైన. కాబట్టి నీ జీవితంలో గొప్ప కార్యములు జరగాలంటే దేవునికి నీ హృదయం ఇవ్వు. ప్రభుతో నువ్వు నిబంధన చేసుకో. కారివి, చేదైనవి, ఇదిగో కానివి ఏమైనా ఉన్నాయేమో విడిచిపెట్టు. ప్రభు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయన కృపలో నిన్ను భద్రపరుస్తాడు, ఆయన కార్యములు నెరవేరుస్తాడు. ప్రభు ఈ మాటలు మీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ఈ శుభవేళ ప్రభు నీ పక్షముగా జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగో ఈ ఉదయకాలం మీ సన్నిధానములో మీ వాక్యము విన్న మీ పిల్లలను, మీ వైపు చూస్తున్నటువంటి మీ బిడ్డలని గొప్ప కార్యముల చేత మీరేనైనా సంపూర్ణమైన కృప చేత నింపి, ఎక్కడ కారు ద్రాక్షాలు కానీ, ఫలించలేని జీవితాలు కానీ, శిథిలమైపోయిన జీవితాలు కానీ, బీడుబారిపోయిన జీవితాలుగా ఉన్న వాటి యొక్క స్థితిగతులు మార్చి మీలో బహుగా ఫలించునుగాక, బహుగా ఆశీర్వదించబడునుగాక. ఎన్నో గొప్ప కార్యములు వారి జీవితములో జరుగునుగాక. ఆత్మ సంబంధముగా మీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.